చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా ఫస్ట్ విషయం యాక్చువల్గా నేను ఈరోజు ముందుగా మాట్లాడాలనుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. సినిమా కొంచెం అనుకున్న దానికంటే కొంచెం లేట్ అయింది. బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అది అది సృష్టి ధర్మం. బట్ ఎందుకు లేట్ అయింది అనేది నేను మళ్ళీ చెప్పాలి. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక ఖుషీ ఎక్స్టెన్షన్ లాంటి స్టోరీ. ఖుషీలో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ మళ్ళీ ఈగో వచ్చి విడిపోయి మళ్ళీ కాలేజ్కి వచ్చి వాళ్ళు ఇద్దరు లెక్చర్గా ఉన్నప్పుడు అదే ఈగో కంటిన్యూ అవుతే ఎలా ఉంటుంది, ఒక క్రేజీ థాట్తో స్టార్ట్ అయ్యాము. బట్ అది స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్న స్పేస్, నేను అనుకున్న హీరోయిజము, నేను అనుకున్న ఎక్కడో ఒక ఫన్ అనే యాంగిల్కి లిమిట్ అయిపోతున్నాం అని చెప్పి కథ మారడం జరిగింది. కథ మార్చిన దగ్గర నుంచి ఆ స్క్రిప్ట్ సాటిస్ఫాక్షన్గా వచ్చేంత వరకు, అండ్ మధ్యలో అది కోవిడ్ అంటారో ఇంకోటి అంటారో వాట్ ఎవర్ రీజన్స్, ఈ సినిమా డిలే అవ్వడానికి అట్ ది సేమ్ టైం ఇందాక అందరు చెప్పారు చాలా ఫాస్ట్గా సినిమా ఫినిష్ చేసాం అంటే నేనేదో కావాలని చెప్పట్లేదు. ఈ సినిమా డిలే అవ్వడానికి నేనే రీజను. ఈ సినిమా మొన్న అంత ఫాస్ట్గా తీసాం కూడా నేనే రీజన్. సో ఈ జర్నీ మొత్తం ఒక ప్రొడ్యూసర్ ట్రావెల్ అవ్వడం అనేది అసలు మాటలు కాదు. నవీన్ గారు, రవి గారు, మీ ఇద్దరు లిటరల్గా నన్ను సినిమా ఫినిష్ అయ్యేంత వరకు, ఈ రోజుకి రేపు రిలీజ్ అయ్యేంత వరకు కూడా మీ ఇద్దరు నన్ను భుజాల మీద మోసారు సార్. భుజాల మీద అంటే మీరు లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు. నవీన్ గారు, రవి గారు హైట్కి భుజాల మీద మోస్తే బ్యాలెన్స్ ఉండదు, వాళ్ళ గుండెలు పెట్టుకున్నారు. సార్ యువర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్. అంటే ఎనీ డైరెక్టర్కి డ్రీమ్ ప్రొడ్యూసర్ సార్ మీరు. ఇంత లేట్ అయినా సరే సినిమా సాంగ్స్ దగ్గరికి వచ్చేసరికి నేను ఒక 500 మంది డ్యాన్సర్లు అడిగితే వాళ్ళు 1500 మంది పెట్టుకున్నాను వాళ్ళు. నేను ఒక ఈ సైజు సెట్ అడిగితే వాళ్ళు ఈ సైజు సెట్ ఇచ్చారు. అండ్ ఆనందన్న, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ విజయాన్ని ఈ రేంజ్లో మ్యాగ్నిఫై చేయాలంటే అట్స్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యూ. అండ్ ఇందాక ఆనంద్ గారు సరిగ్గా చెప్పలేదు, మైత్రి కెరీర్లోనే ఎత్తరా కాలర్ వేసిన సెట్ బిగ్గెస్ట్ సెట్ అండి. రోజు 1500 మందితో షూటింగ్ చేసేవాళ్ళం. ఎవరన్నా సరే లిమిటెడ్ డేట్స్ ఉన్నాయి, మనం త్వరగా ఫినిష్ చేయండి అంటారు. ఏ రోజు కూడా ఏం అడిగినా సరే ఎంత కావాలి అని అడిగారు తప్ప ఎందుకు కావాలి అని ఏ రోజు ప్రశ్నించలేదు. ప్రతి డైరెక్టర్ డ్రీమ్ ప్రొడ్యూసర్స్ అండి మైత్రి మూవీ మేకర్స్. సార్ నవీన్ గారు, రవి గారు, మీతో పరిచయం అయిన తర్వాత ఇందాక వీడియో రిలీజ్ చేశారు మనవాళ్ళు. మీ బ్యానర్లో రిలీజ్ అయిన దాదాపు ఒక 15-20 సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు నేను వచ్చి ఉంటాను. ఫైనల్గా నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీరు వచ్చారు అన్నట్టు చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్యాషన్కి, డైరెక్టర్ని మీరు ప్యాంపర్ చేసే పద్ధతికి మీకు తల వంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నా రైటింగ్ టీం గురించి చెప్పాను, వాళ్ళందరూ గురించి మాట్లాడారు. కళ్యాణ్ గారి సినిమాకి ఏముంటుందంటే ఒక చిన్న టెక్నీషియన్ కూడా నేను కళ్యాణ్ గారి సినిమాకి పనిచేసాను అని వాళ్ళ పేరు ఇక్కడ వినాలనుకుంటారు. ఎవరి పేర్లైనా మిస్ అయిపోతే పాపం డిసప్పాయింట్ అవుతారు. సో నా రైటింగ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ పైకి వచ్చి మాట్లాడారు. మా కథ మారినా మా గురించి, ఎస్పెషల్లీ నా గురించి కథలుగా బయట మాట్లాడుకున్నా, నాతో పాటు దాదాపు 2.5 సంవత్సరాలు జర్నీ చేసిన రైటర్ డైరెక్టర్ సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ రైటర్ డైరెక్టర్ దశరథ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు నా పక్క నుండి నాకు ధైర్యాన్ని ఇచ్చావు. అలాగే మా రెబల్ రెడ్డి, నేను రమేష్ రెడ్డి గారికి రెబల్ రెడ్డి అని పిలుస్తాను. గబ్బర్ సింగ్తో నేను ఆయన్ని ఆర్టిస్ట్ని చేశాను. ఎందుకంటే నా స్వార్థం ఏంటంటే 24 hours నా సెట్లో ఉంటాడేమో అని. ఆర్టిస్ట్గా బిజీ అయిపోయి నాకు రైటింగ్కే డేట్ లేవని స్టేజ్కి వచ్చాడు. మీ అభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రైలర్లో రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం తగ్గించుకుంటే మంచిది అని కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆ రెడ్డి గారు ఎవరో కాదండి, మా రెడ్డి గారే, మా రమేష్ రెడ్డి గారు. అలాగే ప్రవీణ్ వర్మ, వెరీ టాలెంటెడ్ రైటర్. తను ఈ సినిమాకి అడిషనల్ డైలాగ్స్, నాకు డైలాగ్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ ప్రవీణ్. అలాగే చంద్రమోహన్, నేను ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తే తను డైరెక్ట్ చేశాడు. అండ్ సార్ కళ్యాణ్ గారి సినిమా కదా, నేను మీకు రైటింగ్ టీంలో జాయిన్ అవ్వచ్చా అని అన్నాడు. సో చంద్రమోహన్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. నువ్వు ఇచ్చిన స్క్రీన్ ప్లే సహకారం, రచన సహకారం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ఇక నేను గబ్బర్ సింగ్ టైంలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. స్క్రీన్ మీద నాకు పవన్ కళ్యాణ్ గారు హీరో అయితే, ఆఫ్ ద స్క్రీన్ మా దేవిశ్రీ ప్రసాద్ హీరోలాగా నాకు నిలబడ్డాడు. థ్యాంక్ యూ సర్జీ. ఎక్స్ట్రానరీ సాంగ్స్ ఇచ్చారు, నిజంగా కాల్ ఎగరేసుకునే మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందే చెప్పాను, ఆయన చాలా బిజీగా ఉన్నారు. బిజీ మూలంగానే ఇక్కడికి రాలేకపోయారు. ఆయన ఎంత బిజీగా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అండ్ తమ్మన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి కూడా సేమ్ ఇదే రీజను. మొన్న ఎత్తర కాలరా సాంగ్ రిలీజ్ చేసాము.
దేవి గారు పాపం అప్పుడు కుదరలేకపోయింది, ఈరోజు కూడా ఆయనకి ఇక్కడ రావడం కుదరలేదు. సో మీకు దీన్ని బట్టి అర్థమై ఉంటుంది, మేము ఆయన టైం లైన్స్ మ్యాచ్ చేయలేక తమన్ గారు ఏమో ఆయన కళ్యాణ్ గారు ప్రీలీజ్ ఈవెంట్ మిస్ అవ్వాలని ఎవరు అనుకుంటారు. సో ఇట్స్ వెరీ బిజీ. దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రీపోన్ చేయడం అనేది పండగలకి సినిమా తెచ్చేద్దామనో లేకపోతే ప్రొడ్యూసర్స్ గ్రీడో డైరెక్టర్స్ గ్రీడో కాదండి. ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్. ఒక్కసారి 19వ తారీఖు తెలుగు సినిమా లేదు అని చెప్పి ఇండస్ట్రీలో ఒక న్యూస్ రాగానే ఏకగ్రీవంగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నాకు, రవి గారికి, నవీన్ గారికి ఫోన్లు కొడతానే ఉన్నారు. అది వెస్ట్ నుంచి ఎల్వీఆర్ గారు అవ్వచ్చు, మా కడప నుంచి శోభన్ అవ్వచ్చు, నైజాం నుంచి రాజు గారు. థియేటర్లు అన్నీ తెలుగు సినిమాతో నిండిపోతాయని ప్రతి ఒక్కళ్ళు సార్ ఈసారి పండగ పవన్ కళ్యాణ్ గారి సినిమాతో స్టార్ట్ చేద్దామని ఇంతమంది అడిగేసరికి ఆ రోజు కూడా మేము ఎగ్జైట్ అవ్వకుండా పోస్ట్ ప్రొడక్షన్ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ వర్క్లు ఎంతెంత బ్యాలెన్స్ ఉన్నాయి కనుక్కొని ఒక డే ఆగి అందరితో డిస్కస్ చేసి నెక్స్ట్ డే అనౌన్స్ చేసామండి యాక్చువల్గా. సో ఇట్స్ ఎ ప్యూర్ తెలుగు ఇండస్ట్రీ తీసుకున్న కలెక్టివ్ డెసిషన్. సో అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ అలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈసారి ఉగాది ఉస్తాద్ ఉగాది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే సినిమా విషయంలో టెక్నీషియన్స్ అయిపోయిన తర్వాత అయినాక బోస్ ఆయనతో నేను 4 సినిమాలు చేశాను. థ్యాంక్ యూ బోస్ ఫర్ బీయింగ్ మై విజన్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మోర్ దెన్ కెమెరామెన్ బ్రదర్ టు మీ. అలాగే మా ఎడిటర్ కార్తికేయ రాలేదు ఇంకా, ఫైనల్ ఒక పోస్ట్ ప్రొడక్షన్ అంతా కొలికి వచ్చింది. ఓవర్సీస్ కాపీస్ ఇప్పుడు కాసేపట్లో బయలుదేరుతాయి. వాళ్ళందరూ అదే పని మీద ఉన్నారు, కొంతమంది రాలేకపోయారు ఇక్కడికి. అండ్ పార్థిబన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్. యాక్చువల్లీ యువర్ స్క్రీన్ presence is more than magic and people are praising you in the trailer and I'm getting a lot of messages. Romba nandri sir, and you made my job very easy because you're also a legend director. So that is the advantage of casting a director, I feel. Thank you so much. There are a lot of betterments, there are a lot of one-liners, there are a lot of nice suggestions, and I hope your experience was a boon to me. At the same time, కేఎస్ రవికుమార్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ద లెజెండరీ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తమిళ్లో, ఆయన కూడా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు. రవికుమార్ సార్, వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రవికుమార్ గారు సపోర్టు నేను మరవలేను. ఆయనకి ఏదైనా సీన్ చెప్పాలని, డైలాగ్ చెప్పాలని చాలా పెద్ద డైరెక్టర్ గారు చిన్న ఇనిబిషన్ ఉండేది. ఆయన మట్టుకు ప్రతి డైలాగు ఒక ఫుల్ స్టాప్ కామ ఆయన పలకాలన్న, బికాస్ తెలుగు కూడా కొత్త కాబట్టి ప్యూర్ ఆర్టిస్ట్ లాగా అంత పెద్ద డైరెక్టరు నన్ను డైరెక్టర్ సార్ అని పిలిచినప్పుడు నిజంగా పులకించిపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నాను ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం. లీలా, నీ మామూలు కాదు నీ గోల, అసలు నీ ఎనర్జీ, దాన్ని ఏమంటారు, ఇన్ఫెక్షన్స్ అంటారు చూసావా, అంత ఇన్ఫెక్షన్స్ ఎనర్జీ. మీరు కూర్చోవచ్చు పర్లేదు, ఇప్పుడు కెమెరా ఏం ఆనలేదు. అద్భుతమైన పర్ఫార్మర్. చాలామందికి లీల గారు అనగానే డ్యాన్సులు గుర్తొస్తాయి. ఆవిడ డెఫినెట్గా చాలా మంచి డ్యాన్సర్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎలాగో డ్యాన్సులు చూసేశారు కదా, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా చూపిద్దామని చెప్పి ఇందులో ఒక మంచి క్యారెక్టర్ రాశాను. వెరీ క్యూట్ క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టరేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇందాక సుమగారు అడిగారు, సుమగారు అడిగారు అక్క మరి నువ్వు మా హీరో గారు అప్పట్లో ఇప్పట్లో అనగలేంది, మరి మిమ్మల్ని అక్క అనకూడదా? ఏమండి, మనం మర్చిపోతామేమన్నా? మనని మన హీరోని ఏమనంటే మనం మర్చిపోతామా? సో మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ సాంగ్ దేఖ్లేంగే చాలా, అంటే లీల గారి డ్యాన్స్ లేదని చెప్పి మీలో చిన్న కొద్దిపాటి అసంతృప్తి చూసాను నేను. ఆ సినిమాలో సిచ్యువేషన్ ఏంటంటే, లీల గారు కొంచెం లైఫ్లో చిన్న లో ఉన్నప్పుడు, మీరు లిరిక్స్ అబ్జర్వ్ చేస్తే చిన్న లో ఉన్నప్పుడు, నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికిగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ, ఇది పోలీస్ గ్రౌండ్స్, ఇప్పుడు సొంతం అనుకోకండి ప్రాబ్లం అయిపోతుంది. సో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్. అంటే చాలామంది అడుగుతున్నారు కెవ్వుకేక అని. బ్రదర్స్, ఐవానా మన ఇంటర్వ్యూలో చెప్పాను, మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా, కెవ్వుకేక పాట పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కళ్యాణ్ గారిని పెట్టి ఒక ఐటమ్ సాంగ్ చేయాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు, ఉండదు. కానీ ఆయన డ్యాన్స్ మీకు కావాలని నాకు తెలుసు. డ్యాన్స్ ఉందా లేదా? కాలర్ ఎత్తి స్టెప్ వేశారా లేదా? ఈ కాళ్ళు కదలాలని చెప్పి మనం ఏళ్ల తరపు నుంచి వెయిట్ చేస్తున్నామా లేదా? నేను ఇప్పుడు కళ్యాణ్ గారిని చూడను, నా ధైర్యం నాకు లేదు. డ్యాన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్నే చూస్తాను కాసేపు. సో అలాంటి సిచ్యువేషన్లో వచ్చిన సాంగ్, ఒకటి డ్యూయట్ అయినా ఒకటి మాస్ సాంగ్ అయినా, నా లిరిసిస్టులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, భాస్కర్ భట్ల గారు, కాసేల శ్యామ్ గారు. ఈ 2 పాటల్లో మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఏ పని మీద వెళ్ళినా ఒక మోటివేషను, ఒక ధైర్యము,
ఒక విజన్ ఇచ్చే పాటలు ఈ రెండు పాటలు. మందుబాబులో అని అందులో పాట ఉంది. ఇప్పుడు ఏంటంటే నైట్ తాగిన మందు పొద్దున్న దిగిపోతే ఎక్కే దిగే కిక్కులోన వచ్చేది ఏముంది. అలాంటి కిక్కు మనకెందుకు, సచ్చేదాకా కిక్కు ఉండాలి. ఏదైనా కిక్కు ఉంటే సచ్చేదాకా ఉండాలి. అలాగే ఎక్కి తొక్కేటి ఎవళ్ళే ఉన్నా తగ్గేది ఏముంది. పొద్దున్న లేసి ఇట్స్ నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ జస్ట్ పాలిటిక్స్ అండి. మనిషి బయటికి వెళ్ళాలంటే ఎక్కే తొక్కేటోళ్ళు అంటే అది మనుషులు అవ్వచ్చు, సర్కమ్స్టెన్సెస్ అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఎప్పుడు నీకు ఒక రిపల్సివ్ ఫోర్స్ ఆపోజిట్ ఉంటూనే ఉంటుంది. అలాంటి ఉన్నప్పుడు కూడా ఎక్కి తొక్కేటోళ్ళు ఉన్నప్పుడు కూడా తగ్గేది ఏముంది, నెగ్గేదాకా తిక్కే ఉండాలి. ఈ పాట గోలీ సోడాలాగా ఒక బందీగానా బతికేలా, గోలీ సోడాలకు ఎలా ఇరిగిపోయి ఉంటుందో మీకు తెలుసు. సఫకేటింగ్ లైఫ్ వద్దు, లిబరేషన్ సాంగ్. ఇది ఒక మోటివేషన్ ఇచ్చే లిరిక్స్. ఈ రెండు పాటలో కళ్యాణ్ గారు డ్యాన్స్ చేసింది ఊరికే తమాషాగా డ్యాన్స్ కాదని, డెఫినెట్గా మనకు నచ్చిన గ్రేస్ మూమెంట్ చేసినా సరే. సినిమాలో డైలాగ్ ఉంది, పాట అయినా ఆటైనా అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉండాలి అని. సో ఆ పాట అయినా ఆటైనా ఒక మెసేజ్ ఉండాలి. ఆ మెసేజ్ కూడా కరెక్ట్గా మన డిఎన్ఏలో దిగేలాగా ఉండాలి. క్లాసులు బిగినట్టు ఉండకూడదు. అందుకు భాస్కర్ భట్ల గారు, కాసర్ల శ్యామ్ గారు ఇద్దరు డిఫరెంట్ సన్నివేశాలకి డిఫరెంట్ సాంగ్స్ రాసిన ఫైనల్గా ఒకటే మెసేజ్ బయటికి వెళ్ళింది. అది ఏంటంటే, వీఆర్ హియర్ టు ఫైట్, వీఆర్ హియర్ టు లివ్, వీఆర్ హియర్ టు ఫాలో అవర్ ఇంట్యూషన్. బయట వాళ్ళ ప్రభావాలు, బయట వాళ్ళ మాటలు, బయట వాళ్ళ ఏవి మార్చలేవు. మీదే విజను, మీదే లైఫ్, మీదే అని ఈ స్ఫూర్తినిచ్చే పాటలు. వాళ్ళిద్దరికి ఒకటే మాట చెప్పా. ఇద్దరి లిరిసిస్ట్లకు నేను చెప్పింది ఒకటే సార్. నేను ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు వేటూరి గారిది పాట వింటా. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కడు పిల్లటిల్లిపోయే రంపంపం. ఆ సాంగ్ ఎప్పుడు వింటుంటా. యువత తాలూకు భావజాలం ఆ పాటలో ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అలాగే ముందుకెళ్ళేవాళ్ళు, కాస్త ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళు, లేకపోతే చాలా హై గోల్స్ పెట్టుకున్న వాళ్ళు, నేడేరా నీకు నేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. ఇవే వేటూరు గారు రాసిన ఈ పదాలే వాళ్ళకి చెప్పాను. దాని నుంచి వచ్చిన ఈ పాటలు. సో హోప్ యూ అండర్స్టాండ్ అండి. శ్రీలీల గారు డ్యాన్స్ చూసుకోవాల్సిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేయండి, బోల్డ్ పాటలు ఉన్నాయి. కళ్యాణ్ గారు డ్యాన్స్ చూసుకోవాల్సిన వాళ్ళు మార్చి 19న ఖచ్చితంగా సినిమాకి రండి. కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడడానికే దేకులేంగేసి అలా పెట్టాము. దాని వెనకాల నా అంతరార్థం ఇది. ఇకపోతే అందరు ఎస్ చాలామంది ఎప్పటికీ రాలేదు. ఒకసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడ ఉన్నారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడే ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఇప్పటికీ ఇంకా నేనన్నా ఒక పని అప్పచెప్పి ఒక పావు గంట పడుకుంటున్నా కానీ ఒక 3 రోజుల నుంచి పడుకోకుండా నా డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తున్నారు. ముఖ్యంగా అఖిల్, రవి, మీ ఇద్దరు నాకు కుడి భుజం ఎడమ భుజంలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దగ్గరలో ఉంటే టైం వేస్ట్ చేయకుండా స్టేజ్ మీదకి రండి, లేకపోయినా అక్కడి నుంచి చెయ్యి ఊపేయండి. ఇప్పటికి లేట్ అయింది. సో అఖిల్, రవి, కమ్ ప్లీజ్ కమ్ ఫాస్ట్గా. వీళ్ళిద్దరూ నాకు ఒక కుడి భుజం ఎడమ భుజం అంటే మీరు నమ్మండి. చూడండి, అసలు ఒక 3-4 రోజుల నుంచి నిద్ర లేకుండా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. ఇక కుడి భుజం ఎడమ భుజం అయితే గుండెకాయ ఒకటి ఉంది. మా బాబీ ఫాలోయింగ్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. నేను పిలవలేదు ఇంకా. వీళ్ళిద్దరు నా కుడి భుజం ఎడమ భుజం అయితే మా బాబీ. యాక్చువల్గా బాబీ కోసం ఒక టీజర్ కట్ చేద్దాం అనుకుని నేను కళ్యాణ్ గారికి కూడా చెప్పాను. బాబీ మైత్రి మూవీ మేకర్స్ ఫ్రమ్ ద co-director of Gabbar Singh and Vakil Saab. Bobby, the unique and the most wanted co-director in the industry. Bobby నా గుండెకాయ అంతకంటే ఎక్కువ. ఎంత కష్టపడుతున్నాడంటే అసలు నాకు తెలిసి ఒక స్టేజ్లో నాకు టెన్షన్ వచ్చింది. ఆరోగ్యం అయిపోద్దేమో, నువ్వు 1 గంట పడుకో నేను వెళ్తాను అని చెప్పి ఇలాగా షిఫ్ట్లు వారీగా పనిచేస్తున్నాం. బాబీ లేని షూటింగ్ నేను ఊహించుకోలేను. బాబీ ఇంతకంటే ఎలివేషన్లు ఎక్కువతే. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. ఒక స్టేజ్లో పాండమిక్ నుంచి బయటికి వచ్చి సినిమా చాలా త్వరగా ముగిస్తా పెట్టి వీళ్ళందరూ కష్టపడ్డారు. వీళ్ళ గురించి నేను చెప్పి తీరాలి. థ్యాంక్ యూ. ఒక స్టేజ్లో చాలా లోలో ఉన్నప్పుడు వస్తారు చాలా లోలో ఉన్నప్పుడు దెబ్బలు తిని మానసికంగా క్షతగాత్రం అయినప్పుడు కనీసం ఒక థాట్ ముందుకు తీసుకెళ్ళే ధైర్యం లేక
సత్తువ లేక శక్తి లేక అది నా సినిమా బిఫోర్ వచ్చిన సినిమా సరిగా ఆడకపోవడం అవ్వచ్చు, పాండమిక్ అవ్వచ్చు, సడన్గా ఒక మెంటల్ లో అవ్వచ్చు. మనం ఏం దేవుళ్ళం కాదు కదా, ఎవరైనా లోలో ఉంటారు కదా. అలాంటి ఒక లోలో ఉండి నన్ను నేను నిలబెట్టుకోవడమే, నేను నిలబడమే చాలా కష్టం అన్న ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, నేనేది లోపల దాచుకోండి అందరికీ తెలుసు, ఓపెన్గా చెప్తున్నాను. ఒక డీప్ లోలో ఉన్నప్పుడు గజేంద్ర మోక్షంలో ఏనుగు కాలు మొసలి పట్టుకున్నప్పుడు ఏనుగు ప్రార్థిస్తే సిరిగింజప్పడు శంకర శంకరపు యుగమున్ జయదేవు సంధింపడే అని లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, చక్రము శంఖు ఏమీ లేకుండా అలా ఒక స్పీడ్గా శ్రీహరి తన భక్తుడిని కాపాడడానికి వచ్చినట్టు, అలాంటి పరిస్థితుల్లో ఆ దేవుళ్ళలాగానే నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అన్నపూర్ణ స్టూడియోకి నన్ను పిలిచి నా దగ్గరకు వచ్చి త్వరగా షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. ఆ ఒక్క పిలుపుతో అప్పటి వరకు ఉన్న గాయాలు, అప్పటి వరకు ఉన్న స్వేదాలు, మరి పవనుడు కదా వాయు వేగంతో అవన్నీ మాయమైపోయాయి. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫినిష్ అయింది అనేది నిజంగా మా ఊహలో లేదు. ఎవ్రీ డే రేపు ఒక డైలాగ్ ఉంటుంది, సార్తో ఈ డైలాగ్ చెప్పించాలి, రేపు పొద్దున సార్తో ఈ వాక్, సార్తో ఈ హెయిర్ స్టైల్, సార్కి ఈ కాస్ట్యూమ్ వేయాలి. ఈ హైలో నైట్ ఎక్సైట్మెంట్లో నిద్ర పట్టేది కాదు. ఆయన పరిగెత్తించాడు, ఆయన పరిగెత్తాడు మాతో పాటు. ఇందాక రవి గారు చెప్పింది అక్షరాల నిజం. కమిట్మెంట్ అంటే గబ్బర్ సింగ్ అప్పుడు కొంచెం ఇంతకంటే యంగ్ కదా, కటౌట్ కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అనుకున్నాను. బట్ కమిట్మెంట్ ఉన్నోడికే కటౌట్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాత నా డైలాగ్ నేను మార్చుకుంటున్నాను. ఆ కమిట్మెంట్ కటౌట్ ఇక్కడ పెట్టిన కటౌట్లు కాదండి, మనం అందరం ఆ కమిట్మెంట్కి గుండెలో పెట్టుకున్నాం. ఆయన కటౌట్ని గుండెలో పెట్టుకున్నాం. ఇందాక ఈ చొక్కా గురించి అడిగారు కళ్యాణ్ గారు, ఏంటంటే సార్ జస్ట్ ప్రమోషన్ అని చెప్పా, కానీ మీతో పంచుకుంటున్నా. గుండె లోపల పవన్ కళ్యాణే, గుండె పైన పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం కూడా పవన్ కళ్యాణే. థ్యాంక్ యూ. ఎంత కష్టపడ్డారంటే ఇందాక రవి గారు చెప్పినట్టు సడన్గా సార్ ఇంపార్టెంట్ క్యాబినెట్ మీటింగ్ ఏదో ఉంది, సార్ విజయవాడ వెళ్ళారు అనగానే టీం అందరం ఓకే ఇవాళ షూటింగ్ లేదు అనుకునేవాళ్ళం. కరెక్ట్గా క్యాబినెట్ మీటింగ్ అయిపోయిందని చెప్పి ట్విట్టర్లో న్యూస్లో వచ్చే టైం కల్లా మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ హరీష్ భాయ్ గారు టక్కుని కాల్ చేసి సార్ 9 o'clock షూటింగ్ పెట్టుకోమన్నారు, టైం వేస్ట్ చేద్దాం అన్నారు. అనగానే గబ్బ నైట్ 9 o'clock షూటింగ్ పెట్టుకునేవాళ్ళం. లిరికల్ వీడియోలో చూసారు లేదో, సార్ 1 more అన్నారు. నేను మాస్టర్ ఓకే అన్న తర్వాత కూడా ఆయన 1 more లేదు, ఇంకా బెటర్గా చేస్తాను ఆగని చెప్పి మళ్ళీ ఆ డ్యాన్స్ మూమెంట్ చేసిన రోజులు ఉన్నాయి. సార్ గబ్బర్ సింగ్ అప్పుడు దాన్ని ఏమంటారు, కుర్రతనం అంటారో వెరితనం అంటారో నాకు తెలియదు, కానీ ఆ రోజులు నాకు సొమ్మగారు చెప్పి పద్దాగా 13 సంవత్సరాలు నాకు నిన్నగాక మన పొల్లాచికి వెళ్ళినట్టు ఉంది. జస్ట్ ఒక 1 week బ్యాక్ మిమ్మల్ని మీతో గుర్రం ఎక్కించి మన కచ్లో షూటింగ్ చేసినట్టు ఉంది. ఎవ్రీ మెమరీ నాకు ఉంది. మన జీవితంలో అన్ని రోజులు మనకు గుర్తుండవు. 10th class పాస్ అయిన రోజు, అమ్మ నాన్న మనం మెచ్చుకున్న రోజు, గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన రోజు, ఇలాంటివే బాగా గుర్తుంటాయి. అలాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ షూటింగ్లో ఆయనతో ఉన్న నాకు జర్నీ. ఎలా జరిగింది షూటింగ్ అనేది అసలు నేను మాటల్లో చెప్పలేను. కళ్యాణ్ గారు ఆ రుణం అయితే తీర్చేసుకోవచ్చు, దాన్ని ఏమంటారు బంధం అనుకోండి, ఆ బంధం తీరిపోవాలి తప్ప ఒకళ్ళు తీర్చుకోలేరు. ఆ బంధం మీద నాకు ఉన్నందుకు నేను ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం క్లారిఫై, శ్రీహరి లాగా వచ్చాడు అని పవన్ కళ్యాణ్ గారిని దేవుడిలాగా ప్రవేశించినప్పుడు కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఒక చిన్న విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నా. మనం దేవుడు అనేది మనం ఊరికే ఎవరినో పొగడాలని చెప్పేది కాదు. సమయానికి నువ్వు దేవుళ్ళ వచ్చావరా అని ఫ్రెండ్ అని అంటాం, సమయానికి ఆ రోజు మా మామయ్య దేవుళ్ళ వచ్చాడు అంటాం, పరిచయం లేని వ్యక్తి కూడా టక్కనే హెల్ప్ చేస్తే దేవుళ్ళ వచ్చాడు అంటాం, సచిన్ తెండూల్కర్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం, సరస్వతి గాడ్ ఆఫ్ విజ్డమ్, లక్ష్మీదేవి గాడ్ ఆఫ్ వెల్త్ అంటాం. అలాగా మనం అభిమానంతో గాడ్ అని పిలుచుకుంటే ఆయన్ని అది గాడ్ ఆఫ్ క్రేజ్ అవ్వచ్చు, గాడ్ ఆఫ్ స్వాగ్ అవ్వచ్చు. సచిన్ తెండూల్కర్ గారిని గాడ్ అంతా మాత్రం ఆయన విగ్రహం పెట్టి బ్యాట్ని ధ్వజస్తంభాల్లో పెట్టి గుళ్ళు కట్టమని ఎవరు చెప్పలేదు కదా. ఇట్ ఈస్ ద సుప్రీమసీ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అ సూపర్లేటివ్ ఎక్స్ప్రెషన్ అంతే. అంతకు మించి ఎవరినో ఏదో కామెంట్ చేయాలని కాదు, ఎవరినో నొచ్చుకోవాలని కాదు. సార్ మాటలు రావట్లేదు, ఈ సినిమా ప్రాణం పెట్టి పనిచేశారు, మానవాళ్ళందరూ మీ మాటలు వినాలనుకుంటున్నారు. నన్ను ఇంతసేపు భరించినందుకు, సహించినందుకు, మళ్ళీ ప్రేమించినందుకు థ్యాంక్ యూ సో మచ్.
మార్చ్ 19th ఈసారి ఉస్తాద్ ఉగాది. థ్యాంక్ యూ.